హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం పొన్నవోలు సుధాకర్ గారు మనకు తెలుసు, మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి తరపు నుంచి వాదనలు వినిపించారు. ఇప్పుడు ఆయన వైసీపీ ఎన్ఆర్ఐ మీటింగ్లో ఒక వీడియో చేశారు. చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. జగన్కి చాలా ప్రమాదం ఉంది, మనం అందరం ఆయన్ని కాపాడుకోవాలని చెప్పేసి చేస్తున్న ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. మేడం అంటే ఎవరి దగ్గర నుంచి ప్రమాదం ఉంది, అసలు ఎందుకు ఆయన అంత ఎమోషనల్ అవుతా వీడియో చేయడం జరిగింది, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ప్రమాదం అనేది ఏమీ ఉండదు, కానీ చేసిన తప్పులకి రేపు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఓడిపోతున్నాం అనే భయం అయితే ఉంది. సో దీని మూలాన ఆయన భయపడుతూ ఉండొచ్చు. పొన్నవెల్ల సుధాకర్ గారు యాక్చువల్లీ ఆయన కూడా యూకే వెళ్ళటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసే వెళ్ళారా? సో ఆయన ఎందుకోసం వెళ్ళారు అంటే, అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా, అంటే ఆయనకి పోస్ట్ వేసిన దగ్గర నుంచి కూడా, సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే దానికి ఆయనకి పోస్టులు వేసి ప్రమోషన్ ఇచ్చుకుంటా వచ్చారా? ఇంకోటి, షర్మిల గారు చెప్పినట్టు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఇన్వాల్వ్ చేసింది కూడా ఆయనే కాబట్టి, సో అదే చెప్తుంది కదా. షర్మిల గారు ఏమని చెప్తున్నారు, ఆయన ఎప్పుడైతే సీఎం అయిన వెంటనే ఫస్ట్ చేసిన ఇచ్చిన పోస్ట్ అదే అని చెప్తున్నారంటే, అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ చేయటమే కానివ్వండి, ప్రతి దానిలో కూడా ఆయన అండదండలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి ఇక్కడ. సో దాని మూలానే జగన్మోహన్ రెడ్డి ఆయన బిలీవ్ చేస్తున్నాడేమో, అందుకే ఎమ్మటబెట్టి తీసుకెళ్లాడేమో. సో అక్కడ ఆయనకి టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. రేపు పొద్దున అధికారం కోల్పోతే సో జరిగే పరిణామాలకన్నిటికీ కూడా ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం కనపడుతుంది ఇక్కడ. రేపు ఖచ్చితంగా ఈయన చేసిన ఈ అవకతవకలన్నీ కూడా, ఎందుకంటే 13 లక్షల కోట్లు అప్పు చేశారు. సో పంచిన లెక్క 2,70,000 కోట్లు. సో మిగిలిన ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ రేపు లెక్కలు వస్తాయి. సో ఒక టైంలో మనం అందరం అనుకున్నాం 43,000 కోట్లకి పెద్ద అమౌంట్, ఇంత అమౌంట్ కాజేశాడని. ఇప్పుడు లక్షల కోట్లలో ఉన్నాయి అమౌంట్. సో ఇవంతా ఎటు వెళ్ళింది? సో రేపు పొద్దున ఈ లిక్కర్ స్కామ్లే, కానీ లిక్కర్లో ఇప్పటి వరకు కూడా ట్యాక్స్ పే చేసింది లేదు. సో అంతా సొంత బ్రాండ్లు పెట్టుకున్నప్పుడు ఎక్కడ అది పే చేయలేదు. ఇందుకోసం ఆయన ఖచ్చితంగా టెన్షన్ ఉండే అవకాశం ఉంది. సో అది కూడా వాళ్ళకి ఎలా కన్విన్స్ చేస్తున్నాడంటే, ఆయన మీరందరూ అర్థం చేసుకోండి, ఆయన మనం అందరం కాపాడాల్సిన అవసరం ఉంది. ఏంటి కాపాడాల్సిన అవసరం అంటే, ఇప్పుడు ఆయన చేసిన కేసులకో వెళ్తే ప్రజలు ఎవరు మటుకు ఎలా కాపాడగలుగుతారు? స్కామ్లు చేసిన వాళ్ళని ఎవరు కాపాడగలుగుతారు? ఏం కాపాడతారు? కాపాడాల్సిన అవసరం అంటే, ప్రజా సొమ్ముని ఎంతైనా తినేసేసి ఆయన మళ్ళీ కాపాడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు కదా. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయనకైతే నెక్స్ట్ ఉండే ఆ థ్రెట్ గురించి ముందే ఆలోచించాడు. అది ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఉంది, ఏదైనా జరుగుతుంది అనే భయం ఏంటంటే అదే కేసులో ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి. ఇంకోటి, ఆయన అర్థం చేసుకోండి, ఆయన ఎవరిని నమ్మే పరిస్థితిలో లేడు. సో మిమ్మల్ని కలవలేకపోతున్నాడని మీరు ఏమీ అనుకోవద్దండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని ఒక అపనమ్మకంలో ఉన్నాడు. మనం అందరం ఆయన్ని సేవ్ చేద్దాం అనే విషయం ఆయన అక్కడ చెప్తున్నాడు. సో వాళ్ళందరికీ అలా కన్వే చేస్తున్నాడు. అంటే ఆయనకి ఏదో జరిగిపోతుంది అనేది, అంటే ఖచ్చితంగా అక్కడ భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వైజాగ్లో వీళ్ళు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సజ్జల గారు చెప్పారు, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు, అన్నీ బుక్ చేసేసారు, హోటల్స్ అన్నీ మొత్తం బ్లాక్ చేసి పెట్టేశారని చెప్పి ఫోన్లు చేశారు, అది చేశారు అని చెప్పి హడావిడి చేశారు. కానీ అక్కడ చూస్తే తీరా అన్నీ ఉత్తివే, అది ఎక్కడా కూడా ఏమీ జరగల. అక్కడ ఏం బుక్ చేసినట్టు లేదు, అన్ని హోటల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎవరైనా పర్సనల్ వాళ్ళు బుక్ చేసుకున్నవి తప్ప అక్కడ ఎక్కడా కూడా ఆ డేట్లకు బుక్ అయినట్టు కనపడలేదు. సో వీళ్ళందరూ హడావిడి చేశారు. సో ఇక్కడ ఏంటంటే క్యాడర్కి నిరుత్సాహపడకుండా ఉండటం కోసం ఈ బొత్స సత్యనారాయణ గారే కానివ్వండి, సజ్జల గారే కానివ్వండి, ఇలాంటి వాళ్ళతో సో ప్రెస్ మీట్లు పెట్టించి ప్రమాణ స్వీకారం అని అదేనో చెప్పటం జరిగింది. కానీ అంటే బ్యాక్గ్రౌండ్ మనం సీన్ ఏదైనా తీసుకున్నామంటే అక్కడ జరిగే అవకాశం లేదు, గెలిచే అవకాశం లేదు, కాబట్టి వాళ్ళకు భయం అనేది స్టార్ట్ అయింది. ఓకే మేడం, దీనివల్ల బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు కూడా పెంచేశారని విన్నాం మేడం. అంటే అదొక రకమైన నష్టమే కదా. దీనికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం కోసం వాళ్ళు ముందే చెప్పారు, ఇలా మొత్తం బుక్ చేసేస్తున్నారు రూమ్లు అవి అని చెప్పేసి హడావిడి చేశారు. దానివల్ల బస్ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు రేట్లు కూడా పెంచేశారని చెప్పేసి న్యూస్లో వచ్చింది. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏమనుకున్నారు, నిజమేనేమో అనుకొని వాళ్ళు హడావిడి చేస్తున్నట్టున్నారు.
ఖచ్చితంగా అక్కడ ఎట్టి పరిస్థితి ఇప్పుడు రైల్వే టికెట్లు తీసుకుంటే అమ్మా ఫుల్ అయిపోయినాయి అని అంటే రైల్వే టికెట్లు ఎప్పుడు నెల ముందే బుక్ అయిపోతాయి. అవును. నెలల ముందు అట్లీస్ట్ 40 days బిఫోర్ అయినా కూడా ఒక్కోసారి మనకు అక్కడ వెయిటింగ్ లిస్టే కనపడుతుంది. సో మిగతావన్నీ తత్కాలవే ఉంటాయి. సో అలాంటప్పుడు ట్రైన్ టికెట్లు ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అది కూడా కాకుండా హాలిడేస్ టైం ఇప్పుడు. సో వైజాగ్ అనేది ఒక తీర ప్రాంతం, ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్తారు. సో దీని మూలన అది కూడా కాకుండా ఒక జంక్షన్, అటు కలకత్తా వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా సరే, ఇటు హైదరాబాద్ ఎవరికైనా వెళ్ళటానికి అది ఒక పెద్ద జంక్షన్, పెద్ద సిటీ కూడా. అలాంటి దాన్ని వీళ్ళు ఏదో మేము ట్రైన్లు కూడా ఫిల్ అయిపోయినాయి అంటే ట్రైన్లు ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిన వెంటనే ఆడ సీట్ దొరికేది, బర్తులు దొరికే అవకాశం ఉండదు. అది ఎప్పుడు బిజీనే ఉంటుంది. సో బస్సుల దగ్గర తీసుకుంటే బస్సులు ఎక్కడ ఫిల్ అవుతాయి? బస్సులు తొందరగా మనం ఇప్పుడు ఏదైనా ఊర్లో వెళ్ళాలనుకుంటే ముందు రోజు బుక్ చేస్తే మరుసటి రోజే వెళ్ళిపోతారు. సో బస్సులు ఎప్పుడు ఫ్రీగానే ఉంటాయి. సో కాకపోతే వీళ్ళ మాటలు నమ్మి సో టికెట్ల రేట్లు పెంచినంత మాత్రం ఆడ కొన్నాడు ఎవరు కనపడడం లేదు కదా. టికెట్ ఎవరు కొనలేదు ఇప్పటి వరకు. సో రేట్లు పెంచి ఉండొచ్చు కానీ టికెట్లు కొన్నాడు లేరు. మనం పొన్నవోలు గారు వీడియో విషయానికి వస్తే, అంటే ఆ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దానివల్ల వైసీపీకి వచ్చిన లాభం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన లాభం ఏంటి, అసలు దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం పంపాలనుకుంటున్నారు మేడం? అంటే ఎన్ఆర్ఐలు వచ్చారు కాబట్టి అక్కడ కలవాలని వాళ్ళని హట్ చేయకుండా ఆయన ఏదో బాధల్లో ఉన్నాడు, ఆయన మనం కాపాడుకోవాలి అనే రకంగా చెప్పి వాళ్ళ దగ్గర సింపతి క్రియేషన్, సింపతి తెచ్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగానే కనపడుతుంది అక్కడ. సో ఆ సింపతి క్రియేషన్ కోసమే ఆయన అక్కడ ఆ రకంగా వాళ్ళ దగ్గర అలా చెప్పుకోవటమే కానివ్వండి. యాక్చువల్లీ ఉండేది లండన్ లో. సో లండన్ లో ఉన్న తెలుగు వాళ్ళతో కొంతమందిని కలవటానికి కూడా అవకాశం లేకుండా ఉన్నాడు అని అంటే ఆయన ఎంత ఏమి అంటే గెలుస్తుంటే ఆ ధీమా వేరుండేది. సో ఆయన గెలవట్లేదు కాబట్టి అది ఎలా ఎక్కడ చెప్పుకోవటానికి కూడా అవకాశం లేనట్టు. సో నెక్స్ట్ పరిస్థితులు ఏంటి అని డిస్కషన్ కోసమే పొన్నవల్ల సుధాకర్ గారిని అక్కడి వరకు తీసుకెళ్లటం జరిగింది. సో ఆ డిస్కషన్ కోసం అంటే రేపొద్దున కేసులు పడితే ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అవసరం ఆయనకు ఉంది. ఓకే మేడం, అసలు ఇది వీడియోని వైసీపీ వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారి కావాలని రికార్డ్ చేసి బయటకు వదిలేరు, దాన్ని వైరల్ చేస్తున్నారని కూడా న్యూస్ వస్తుంది మేడం. దీంట్లో నిజం ఎంత ఉంది అసలు? అంటే ఇక్కడ ఏమీ లేదు, ఒకటి ఓన్లీ సింపతి క్రియేషన్ కోసమే. ఒకవేళ వాళ్లే రెడీ చేసి కూడా వదులున్నా కూడా ఒక సింపతి అంటే ఇక్కడ క్యాడర్కి ఆయన కోసం మనం నిలబడాలి, ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్నాడేమో, నిజంగా భయపడుతున్నాడేమో, మనం అందరం నిలబడాలి అనే ఒక సింపతి క్రియేషన్ కోసమే ఆయన అక్కడ మాట్లాడిన విధానం కానీ అవన్నీ అవే కనపడుతుంది. సో అది ఇక్కడ రేపొద్దున ఏపీలో ఉన్న క్యాడర్కైనా కూడా సో మన నాయకుడు ఏదో ఆపదలో ఉన్నాడు, మనం ఏదో ఆయన్ని సేవ్ చేసుకోవాలి అనేది ఒక అట్లాంటి క్రియేషన్ చేయటం కోసమే జరిగింది. కానీ అంటే ఆపద అంటే ఏ రకమైన ఆపద అనేది కూడా చెప్పాలిగా అక్కడ. కానీ అందరికీ తెలిసిన ఆపద ఏంటి? ఆర్థిక నేరస్తుడిగా కిందగానే ఆయన్ని తీసుకుంటారు. సో దాని గురించి రేపొద్దున ఫేస్ చేయాల్సి వచ్చిన ప్రాబ్లం గురించే మాట్లాడుకుంటారు కదా. సో దాని మూలన ఖచ్చితంగా ఆయన భయపడే విషయం అదేనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది. పొన్నవోలు గారు అలా ఎమోషనల్ చెప్పారు కదా, సింపతి ఏమైనా క్రియేట్ అయిందంటారా? ఎవరికి సింపతి లేదు, దాన్ని చూస్తే ఆయన బెగ్ చేసినట్టు ఉంది. అది సింపతి క్రియేట్ అవ్వట్లేదు కానీ ఏదో అడుక్కున్నట్టు ఉంది. సో అడుక్కున్న దానికి సింపతి క్రియేట్ చేయడానికి అక్కడ ఎక్కడ కూడా అది సూట్ అవ్వట్లేదు. ఆయన మాట్లాడిన వాయిస్కే కానివ్వండి, ఆయన చెప్పిన విధానానికే కానీ ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు. ఎందుకంటే అంత భయపడిపోయేది ఏం జరిగిపోయింది? ఆయన ప్రాణం మీదకి ఏమైనా వచ్చిందా, లేకుంటే ఆయన ఏమైనా పేషెంటా, లేకుంటే క్యాన్సర్ అంటే ఏదైనా రోగం వచ్చిందా, ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం కాదు కదా. సో ఆయనకేమైనా థ్రెట్ ఉందా? థ్రెట్ కూడా లేదు కదా. సో ఈ థ్రెట్ ఉంటే అది ముందే బయట వచ్చేది కదా. సో అలాంటిది ఏమీ లేదు. ఓన్లీ ఆయన భయపడేది ఆయన దాచేసిన సొమ్ము గురించి భయపడుతున్నాడు ఇప్పుడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.